అంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం అప్పుల పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రంలో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తారంటారా? దట్స్ వాట్. ఇప్పుడు వెంటనే అయితే ఏమీ చెప్పలేము. మేబీ ఒక 1 year తర్వాత మాకంటే మీకే బాగా తెలుస్తుంది జర్నలిస్ట్ కాబట్టి. సో బై ద టైం మాకు కూడా తెలియచ్చు. 2026కి ఒక క్లారిటీ వస్తుంది. మేకి వాళ్ళు ఏవైతే ఫ్రీ బీసో లేదంటే సూపర్ 6 ఏదైతే వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చారో ఆ ఇన్సూరెన్స్కి వాళ్ళు కట్టుబడి ఉంటామని చెప్పారు. సో అది అయితే అప్పుడు ఏమన్నా కామెంట్ చేయొచ్చు. సో ఇట్స్ స్టిల్ ఇన్ ద ప్రాసెస్. మనం రోడ్డు వేసేటప్పుడు రోడ్డు కంప్లీట్ అవుతుంది ఎలా ఉంటుందా అని దాని మీద హోప్స్ ఎలా పెట్టుకుంటామో, కంప్లీట్ అయిన తర్వాత ఆ స్టాండర్డ్స్ కానీ ఆ సస్టైనబిలిటీ కానీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇమ్మీడియట్గా అయితే మనం విత్తనం వేసిన వెంటనే కనీసం మొక్క కూడా రాదు. సో మనం ట్రీను మహావృక్షాన్ని ఎక్స్పెక్ట్ చేయడం అనేది నాకు తెలిసి అయితే కరెక్ట్ ప్రాసెస్ కాదు. సార్ కనీసం అట్లీస్ట్ లాస్ట్ గవర్నమెంట్లో ఏ కంపెనీలు కూడా మనకి ఆంధ్రప్రదేశ్లోకి పెట్టుబడి పెడతానికి రాలేదు. ఈసారైనా మన గవర్నమెంట్ వస్తాయంటారు సార్? ప్రతిదానికి సేమ్ ఆన్సరే ఉంటుంది అది. సో వాళ్ళతో మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత వాళ్ళు ఎస్ అంటారో అంటారో తెలియదు. అండ్ ఇప్పుడు మనకి ఫండ్స్ ఎంత ఉన్నాయో తెలియదు, గవర్నమెంట్ ఖజానాలు ఎన్ని ఉన్నాయో తెలియదు. సో అవన్నీ తెలిసిన తర్వాత వాళ్ళకు క్లారిటీ వచ్చిన తర్వాత దానికి 10 months కావాలా 1 month సరిపోతుందా అంటే నాకు అడ్మినిస్ట్రేషను గవర్నమెంట్ గవర్నెన్స్ ఎలా రన్ చేయాలో నాకు తెలియదు. సో తెలిసిన వాళ్ళు 40 years వాళ్ళు ఒకళ్ళు అండ్ అగ్రెసివ్ మోడ్లో వెళ్ళే జనసేన అండ్ లాస్ట్ 15 years నుంచి ఉన్న బీజేపీ కలిసి ఉన్నారు. సో దే విల్ మేక్ సంథింగ్. లాస్ట్ గవర్నమెంట్లో జెన్యూన్గా చెప్పాలంటే కోవిడ్ ఒకటి అటాక్ అయింది. సో ఆ కోవిడ్ వల్ల వాళ్ళు చేయలేకపోయారా అంటే అది యాక్సెప్ట్ చేయాలి తప్పదు. సో ఇప్పుడు అలాంటివి ఏమి అబ్స్టాకిల్స్ కానీ అలాంటి హడల్స్ ఏమి రాకపోతే ఈ గవర్నమెంట్కి అడ్వాంటేజ్ ఉంది. అండ్ ఇప్పుడు ఫామ్ చేసిన పార్టీస్కి ఎన్డీఏ కూటమి అంటున్నారు కదా, సో వాళ్ళకి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే లాస్ట్ గవర్నమెంట్ పథకాల మీద దృష్టి పెట్టింది కానీ అభివృద్ధి మీద దృష్టి లేదు అని చెప్పని అంటున్నారు. నాకు అంతే దాని మీద పెద్దగా ఐడియా లేదు. అండ్ వాళ్ళు ఎట్లాగా రన్ చేశారు అనేది నేనేం కామెంట్ చేయలేను. సో ఇప్పుడు వాళ్ళ మీద అయితే హోప్స్ ఉన్నాయి. అండ్ మేబీ ఇన్ 1 yearలోని వీ కెన్ సీ ద ఫ్రూట్స్ ఆర్ అట్లీస్ట్ గ్రో అవుతుందా లేదా అనే క్లారిటీ వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి 11 seats మాత్రమే పరిమితం ఏమన్నారు. ఆ 11 seatsలతో ఆయనకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు అంటారా? అది కంప్లీట్గా చట్టం తాలూకా ఇష్యూ అది. సో మనకైతే ఏం ఐడియా లేదు. సో హీ సేయింగ్ లైక్ అట్లాగేమీ కన్ఫర్మ్ అయి ఉండక్కర్లేదు. 10-11 seatsకి ప్రతిపక్షం ఉన్నది ఒక్కనే కాబట్టి ఇవ్వమని అడుగుతున్నారు ఆయన. అండ్ వీళ్ళు ఏంటంటే అకార్డింగ్ టు లా అసెంబ్లీ రూల్స్ ప్రకారం చట్టసభల రూల్స్ ప్రకారం అయితే అట్లీస్ట్ 18 seats రావాలంటున్నారు, విచ్ ఇస్ 10%. సో అది డిబేటబుల్ టాస్క్ అది. అండ్ నాకంటే మీకు బెటర్గా తెలుస్తుంది ఆన్సర్. సో నాకైతే దాని మీద పెద్దగా ఏం ఐడియా లేదు. సో నాకు ఐడియా లేని నాలెడ్జ్ దాని మీద నేను కామెంట్ చేయను. ఓవరాల్గా అయితే గవర్నమెంట్ ప్రస్తుతం అయితే మీకు ఎలా అనిపిస్తుంది? యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ గుడ్. మేబీ బెస్ట్ ఆర్ బెటర్ అవుతుంది ఫ్యూచర్లో. థ్యాంక్ యూ సార్. మాకైతే ఏం బాగాలి. ఎందుకంటే ఈ చెప్పిన హామీలు చేసే పని ఏది దేనికి పొందలేదు. ఏంటి ఈ 40 ఏళ్ళు అనుభవం ఉన్న వ్యక్తి అన్నాడు. ఆ అనుభవం ఉన్న వ్యక్తి హామీలు ఇచ్చే ముందు ఈ అనుభవం ఎక్కడ పోయింది? హామీలు ఇచ్చే ముందు అందరూ చేయాలి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకసారి చేశాడు, ఆయన రెండోసారి చెప్పాడు హామీలు ఇవ్వకుండా. ఇస్తే కనుక నీ 1,00,000 కోట్లు ఖర్చు అవుతుంది, హామీలు ఇవ్వడం కష్టం అని. హామీల్లో కూడా అమలు పరచలేదా? పరుస్తారుగా. ఇప్పుడు ఏది డైలీ ఇచ్చే పెన్షన్ మటుకు ఇస్తున్నాడు. మిగతావన్నీ మరి ఏమైనాయి? మన గ్యాస్ సిలిండర్ నిన్న మా గ్యాస్ వచ్చి అతను అడిగా, అంటే గ్యాస్ రెగ్యులర్ గా అందరికి ఇప్పుడు 3 months ఫ్రీ అన్నారు కదా, డబ్బులు అందరికి పడుతున్నాయంటే ఏదో కొంత వాడి 110 మందికి వేస్తాడని మిగతా పడట్లేదు వాళ్ళే చెప్తున్నారు. అంటే జనాలు ఈ బ్యాంకులో వేసేవన్నీ ఎవరు చూడరు కదా. పడుతున్నాయి లేదు కూడా అసలు ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్ లో ఎవరు పట్టించుకుంటారు? అది దాంట్లో పడుతున్నాయి లేదు. అది చేతికి నువ్వు వెంటనే హామీ ఇవ్వకుండా నువ్వు చేతికి ఫ్రీ బండి ఇస్తే వాడు సంతోషం తీసుకున్నాడు. అంతేగాని నేను ముందు మీరు డబ్బులు కట్టండి తర్వాత మీరు డబ్బులు వేస్తాము అంటే ఎవరు చూస్తారు? ఎవరికి బ్యాంక్ లో పడుతున్నాయి, ఎవరు అకౌంట్ లో చెక్ చేసుకుంటారు? స్మార్ట్ ఇది పడుతున్నాయి లేదు. ఇంతకుముందు మోడీ గవర్నమెంట్ లో కూడా ఫస్ట్ లో వేసాడు, తర్వాత జనాలకు అలవాటు చేస్తారు. అది పడుతున్నాయి లేదు ఎవరికి తెలియదు. అట్లాగే ఇప్పుడు ఇది కూడా అంతే, నీరు గార్చడమే. ఇది కూడా జనాలు ఏంటంటే ఫస్ట్ లో వేసి చూస్తా అంటారు, చెప్తారు కదా 110 మందికే పడుతున్నాయి. అది మిగతా ఎవరు కూడా ఎవరు రోజు తిరిగే వాళ్ళు ఎవరు పట్టించుకుంటారు? వాడు ఇచ్చిన హామీల గురించి ఎదురు చూస్తూ కూర్చుంటారు, ఎవరు చూడరు కదా.
మరి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు, ఆయన ప్రశ్నిస్తాడు. ఏం ప్రశ్నించాడు ఆయన కూడా? కరెక్టేనండి. ఆయన అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా కూడా నేను ప్రజలపై పోరాడతానని చెప్పారు పార్టీ పెట్టినప్పుడు. ఆయన సిద్ధాంతం పార్టీ అదే ఫస్ట్. మరి చంద్రబాబు గవర్నమెంట్ లో కూడా ఫాల్స్ ఉన్నప్పుడు ఆయన కూడా ప్రశ్నించాలి కదా, ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు. అంతేగాని నేను వాళ్ళ గవర్నమెంట్ కూటమిలో నేను భాగస్వామ్యం ప్రశ్నించకపోతే నువ్వు జనాల్లో నీ స్లోగన్ ఏంటి అసలు? ఫస్ట్ నుంచి కూడా నువ్వు పార్టీ పెట్టినప్పుడు అది కాదు కదా. ప్రతిపక్ష హోదా ఈయనకి ఇవ్వనప్పుడు నువ్వు వహించాలి కొన్ని బాధ్యతగా. నీ 21 సీట్లు వచ్చినాయి కదా కొన్ని, నువ్వు బాధ్యత వహించి ఇప్పుడున్న వాళ్ళు ఎవరి కోసం నువ్వు లేవలొచ్చు కదా అసెంబ్లీలో. వాళ్ళు రావట్లేదు వీళ్ళు చెప్పే బదులు వీళ్ళే మాట్లాడచ్చు కదా అసెంబ్లీలో. ఇప్పుడు ప్రజల తరఫున పోరాడాలి తప్ప రాజకీయ తరఫున ఈయన మాట్లాడేది వాళ్ళందరూ కూటమిలో భాగస్వామ్యం అయితే రేపు ఇండివిజువల్ గా పోటీ చేసుకో, ఆయనతో పక్కన పెట్టి. పోటీ చేస్తాడు మరి ఆయన మరి ఆయన పార్టీ ఇంకా చాలా టైం ఉంది కదా, అప్పుడు చూడాలి అవన్నీ. ఎందుకంటే ఇప్పటికే అంటున్నారు కదా బీజేపీలో కలిసిపోతాడు అది. మరి వీళ్ళతో కొన్ని మనస్పర్ధలు వచ్చాయి ఇప్పటికే. మొన్న చూసారు కదా లోకేష్ డిప్యూటీ మినిస్టర్కి ఈయనకి వాళ్ళకి కోపాలు వచ్చినాయి, గొడవలు చేశారు, అది చేశారు. వాళ్ళ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు. అది నిన్న కూడా నాగబాబు ఎమ్మెల్సీ అప్పుడు కూడా అంతే. ఓకే సార్. సురేష్ దాదాపు 9 నెలలు అవుతుంది సార్. పర్లేదు మీకు పర్లేదంటే పథకాలన్నీ కూడా అందుతున్నాయా? అంటే పథకాలు కొన్ని అందుతున్నాయి, కొన్ని అందలేదు. అంటే ప్రెజెంట్ పెన్షన్ అవన్నీ వస్తున్నాయి. అంటే మిగతా పథకాలు ఇక అమలు కాలేదు. అంటే ఉంటారు అమ్మఒడి ఇలా అంటే వైసీపీ పెట్టింది కదా. మోడల్ కూడా రేపు మే నెలలో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఉచిత బస్సు అన్నారు, అది ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. ఇంకా వేరే పథకాలు కూడా అమలు కాలేదు. అమలు చేస్తారని నమ్మకం ఉందా ఈ 5 సంవత్సరాల్లో హామీలన్నీ కూడా? మేబీ చేస్తారనే ఉంది. సరే సార్, ఇక లాస్ట్ టైం గవర్నమెంట్ ఓడిపోవడానికి గల కారణం ఏమైందంటారు? లాస్ట్ టైమా మేబీ ఓట్లు అంటే ఆయన అంటే ప్రజలు మాత్రం నమ్మారు వైసీపీని, కానీ ఓట్ల శాతం తగ్గిపోయింది మెయిన్. అంటే మరి ప్రజలు ఎక్కడ కూడా అంటే గవర్నమెంట్ వాళ్ళు మెయిన్ తగ్గించారు, ఓట్ల శాతం తగ్గింది గవర్నమెంట్ నుంచి. అంటే ప్రభుత్వ ఉద్యోగులు మెయిన్ ఓట్ల శాతం తగ్గింది. ప్రజలకి ఆయన ఎక్కడ కూడా ఇది చేయలేదు కదా, నోటు చేయలేదు. అందరికీ అన్ని అవును పథకాలు ఇచ్చారు, చేశారు. పథకాలు ఇచ్చారు కానీ అభివృద్ధి అయితే చేయలేదు. దానివల్ల ఏమన్నా ఫెయిల్ అయిందా? కాకపోతే ఎలా? అంటే 3 రాజధానులు ఇది పెట్టాడు, కానీ ఇంకా ఇంప్లిమెంట్ అయితే అందులో ఆర్థిక పరిస్థితులు సరిగా లేవు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. మరి రాజధాని కంప్లీట్ అయిపోతుందని మీకు నమ్మకం ఉందా? రాజధాని డౌటే ఉంది. ఎందుకని సార్? అంటే ఇంకా టైం పడుతుంది రాజధాని అయితే. అంటే 5 సంవత్సరాల లోపు 5 సంవత్సరాల లోపు చెప్పలేము. ఇంప్లిమెంట్ అవుతుందని కూడా మీకు డెవలప్ అవుతుంది కొద్దిగా అవుతుంది, పూర్తిగానే 5 yearsలో కష్టం. అంటే పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ చేస్తుండే ప్రజలకి, అంటే ప్రజల్లో తిరుగుతున్నాడు, కష్టపడుతున్నాడు. అయితే నమ్ముతున్నారా ప్రజలు ఆయన ఇప్పుడు? నమ్ముతున్నారు, ప్రజలు నమ్ముతున్నారు. దేని గురించి అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత పరిపాలన ఎలా సాగుతుంది? ఏదో అలా అలా సాగుతుంది అంతే. ఎక్కడెక్కడ అప్పులు చేయాలి, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేసి ఇక్కడ పెట్టాలి, దాని మీద ఉంది. అంటే ఈసారి పెట్టుబడులు వస్తాయంటారు మన రాష్ట్రానికి? మేబీ చూడాలి, మనం ఇంకా 1 year కూడా కంప్లీట్ కాలేదు కాబట్టి మనం ఏది చెప్పలేం, ఇంకా ఉంది కదా, చూడాలి. లాస్ట్ గవర్నమెంట్ అయితే ఫెయిల్ అయింది కదా, ఏ కారణం చేత ఫెయిల్ అయింది అంటారు? మెయిన్ గా జగన్ వచ్చిన తర్వాత పాండమిక్ వచ్చింది. అది ఆర్థికంగా గవర్నమెంట్ దాదాపుగా 1.5 year 2 years ఇన్కమ్ లేదు, ఇన్కమ్ సోర్సెస్ లేవు ఎవరికి. సో దానివల్ల కూడా మేబీ అయ్యుండొచ్చు ఫెయిల్. కానీ అలా ఉన్న టైంలో కూడా మనకి అన్ని విధాలుగా సపోర్ట్ చేశాడు. బట్ ఏంటంటే ఈ జాబ్స్ కానీ ఎంప్లాయ్మెంట్ వీటికి సంబంధించి కొంచెం ఫెయిల్ అయినారు అని చెప్పొచ్చు. అంటే ఆయన అందరికీ కూడా ప్రజలందరికీ కూడా పథకాలన్నీ కూడా కరెక్ట్ గా ఇచ్చాడు. ఎలా ఉందంటారు? ఇప్పుడు స్టూడెంట్స్ ఏమే ఎక్స్పెక్ట్ చేస్తారు, జాబ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆఫ్టర్ స్టడీస్ జాబ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఏంటంటే ఈయన ఉచితంగా అన్ని ఇచ్చేసాడు.
మనకి ఇప్పుడు కష్టం చేస్తే డబ్బులు వస్తే ఓకే, ఫ్రీగా వచ్చేసినప్పుడు ఏమైపోతుంది, సోమరిపోతులు అయిపోతారు. అదొకటి దృష్టిలో పెట్టుకొని చేసింటే ఓకే మేబీ. సార్ ఇప్పుడు మరి అదే జగన్మోహన్ రెడ్డి 11 సీట్లతో పరిమితమై ఉన్నారు. మరి ఆయన ప్రతిపక్షం వల్ల కావాలని అడుగుతారు, ఎవరు అంటారా? ఇవ్వచ్చు, ఎందుకంటే ఆపోజిట్ 3 పార్టీస్ ఒకటే కూటమిగా ఉన్నాయి కదా. అపోజిషన్ ఎవరు ఉన్నారు? ఓన్లీ వైఎస్ఆర్సీపీ ఉంది అపోజిషన్. ఇవ్వచ్చు. చట్ట ప్రకారం అయితే 11 సీట్లకి ప్రతిపక్షం ఇవ్వడానికి అవకాశం లేదని చెప్పంటున్నారు. సెంట్రల్ లోనే ఇచ్చారు కదండి బీజేపీకి లాస్ట్. అప్పట్లో కాంగ్రెస్ ఇచ్చింది 3 సీట్లే వచ్చింది అప్పుడు బీజేపీ, కానీ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ అయితే మీకు నచ్చిందా? ఇప్పుడా అప్పుడా? ఇప్పుడు సార్ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఇప్పుడే ఎలా జడ్జ్ చేస్తామండి? హాఫ్ ఆఫ్ ది అన్న అంటే మనం ఏమన్నా చెప్పడానికి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే ఇంకా సూపర్ 6 అన్నారు, అవేమి ఇంప్లిమెంట్ కాలేదు, చూడాలి. మేబీ మరి ఈసారి మళ్ళీ వస్తారా జగన్మోహన్ రెడ్డి? మేబీ రావచ్చు రావచ్చు. అంటే ఏ రకంగా వస్తారు? అంటే ముందు అంటే అన్ని పథకాలు ఇచ్చారు, అభివృద్ధి చేయలేదు. ఈసారి ఏదో ఒక బ్లైండ్ హోప్, లైన్ హోపే తప్ప లేడీస్ పాపులారిటీ ఎక్కువ జగన్కి, అదొక్క దాని మీద వచ్చేస్తాడు. నేను వస్తే 2.1 ఎందుకు చూపిస్తాను అంటున్నాడు. మరి కంపల్సరీ ఉంటుంది మేబీ. అంతే, ఇప్పుడు అంతా పాలిటిక్స్ అన్ని రివెంజ్ బేసిస్ అయిపోయింది. మరి కోట ప్రభుత్వం వాళ్ళేమో ఇంకొక 30 సంవత్సరాలు కూడా మేమే కలిసి ఉంటాం. ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళది. థ్యాంక్ యూ. మీరు నా పేరు రవి అండి. సార్ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి దాదాపుగా 1 సంవత్సరం అవుతుంది సార్. ఎలా ఉంది సార్? అంటే ఓవరాల్గా కొన్ని విషయాల్లో వ్యవస్థలు కొంత డిస్టర్బ్ అయి ఉన్నాయి కాబట్టి లాస్ట్ గవర్నమెంట్లో అవి కొంత సర్దుబాటు చేస్తున్నారు, దాని వరకు పర్వాలేదు. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. వ్యవస్థ అయితే పూర్తిగా నాశనం చేశారు లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళు. సిస్టమ్ అంతా ఓవరాల్గా సెంట్రల్ కూడా సరిగా లేదండి. వాళ్ళ అవసరాలకి, రాజకీయ అవసరాలకి ఏ విధంగా కావాలో వాళ్ళకి దానికోసమే చేస్తూ ఉన్నారు, కానీ దేశం బాగు కోసం ఏమీ జరగట్లేదు. ఈసారి గవర్నమెంట్ వచ్చాక ఇచ్చిన హామీలన్నీ కూడా అసలు సరే నెరవేర్చవచ్చు, కానీ కొన్ని విషయాల్లో, కానీ అవేమీ మంచిది కాదండి దేశానికి. ఆ ఫ్రీ అనేది చాలా వరకు రద్దు చేస్తే మంచిది. సూపర్ 6 వలన మౌలిక సదుపాయాలు కల్పించలేక దాన్ని మొత్తం వాటికి ఫ్రీ పథకాలుగా సరిపోతుంది వచ్చే బడ్జెట్ అంతా కూడా. దాన్ని అదేం పెద్ద ప్రయారిటీగా పెట్టుకోవాల్సి పడలేదు. అవి కొన్ని తీసేస్తేనే మంచిదని నా ఒపీనియన్. సార్ లాస్ట్ గవర్నమెంట్ అయితే రాజధాని నిర్మించలేకపోయింది. ఈసారి చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో ఈ రాజధాని కంప్లీట్ చేస్తారట. తప్పకుండా చేస్తారు. అది ఆ విషయంలో పూర్తి క్లారిటీగా ఉన్నారు. ప్రోగ్రామ్ అంతా క్లియర్గా దాన్ని రెడీ చేసుకున్నారు వాళ్ళు. 3 years టైం అని పెట్టుకున్నారు, అదంతా క్లియర్గా ఉంది. అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నారు? నమ్మకం అంటే లాస్ట్ గవర్నమెంట్లో జరిగిన ఇబ్బందులన్నీ చూసుకున్నారు. లాస్ట్ గవర్నమెంట్లో చాలా ఇబ్బందులు పెట్టారు వైసీపీ వాళ్ళు. కోర్టు కేసులు అన్ని రకరకాల జనాలు తెలియని విషయాలు చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు. వాటన్నిటిని రెక్టిఫై చేసుకుని ముందుకు వస్తున్నారు వీళ్ళు. సరే, ఇంకా తప్పని పరిస్థితులు ఏమైనా జరిగితే తప్పితే మామూలుగా అయితే జరిగిపోతుంది. ఫెయిల్ అవడానికి గల కారణం ఏంటంటే ఏమైందంటారు? ఫెయిల్ అంటే ఏం చేశారు వాళ్ళు? వ్యవస్థ సిస్టమ్ అంతా కొలాప్స్ చేశారు కదా. అది ఇదని లేదు, ప్రతిదీ మొత్తం ల్యాండ్ దగ్గర నుంచి ప్రతిదీ, మైనింగ్, శాండ్, ఎనీవన్, ప్రతి వ్యవస్థ నాశనం చేశారు. మెయిన్గా ఈ జనాలు సెక్యూరిటీ లేకుండా పోయింది. ఎవరు కూడా ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యారు, ప్రతి మనిషి కూడా మ్యాక్సిమం. ఇప్పుడు దాన్ని కొంతవరకు కంట్రోల్లోకి తీసుకొచ్చారు. మెయిన్గా కావాల్సింది సిస్టమ్ సరిగా వర్కౌట్ చేయడం కావాలి, అది గాడిలో పెట్టడం. పవన్ కళ్యాణ్ గారి మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ కూడా బాగానే చేస్తున్నారు. ఇప్పుడు ఆయన కష్టపడుతున్నారు. ఆయన కొంతవరకు నాకు సరైన అవగాహన లేదు, నేను నేర్చుకుంటాను, మంచి ఆలోచన అది. అంటే ఆయనకి పంచాయతీరాజ్ శాఖ తీసుకున్న తర్వాత ఆయన చేసే అభివృద్ధి ఎలా ఉందంటారు? ఆయన మ్యాక్సిమం నేర్చుకుంటూ చేస్తూనే ఉన్నారు. దానిలో ఎంతవరకు చేయొచ్చు అంతవరకు చేస్తారు. ఓవరాల్గా గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి మీరు ఎంత రేటింగ్ అంటే పర్వాలేదు. ఇప్పటి వరకు ఇంకా చేయాల్సి ఉన్నాయి. మెయిన్గా ఈ ఫ్రీ పథకాల మీద దృష్టి పెట్టే కూడా మెయిన్ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టాలి. ఇప్పటికీ వాళ్ళు చేయాల్సినంత మ్యాక్సిమం చేస్తున్నారు, కానీ ఇంకా చేయాలి. అంటే సెంట్రల్ నుంచి మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ రూట్లో ఇంకా గట్టిగా ఎఫర్ట్ పెట్టి చేయాలి. ఈసారి గవర్నమెంట్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటారు? నాకు తెలిసి రారండి, అవకాశాలు లేవు, తక్కువ ఉంటాయి. అంటే వీళ్ళు ఇంకా తర్వాత రాబోయే రోజుల్లో చేసేదాన్ని బట్టి ఉంటుంది. జనాలు కూడా కొంత మారాల్సిందండి. అచ్చం గవర్నమెంట్ సిస్టమ్ని కొంత మార్చినప్పుడు జనాలు కూడా కొంత సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మనకు అన్నీ ఈ ఫ్రీ పథకాల మీదనే ఆధారపడకుండా మనంగా సొంతంగా మనకి అవకాశాలు ఇస్తున్నారు.
అవకాశాలను ఉపయోగించుకొని డెవలప్ ఎవరికోవాలి డెవలప్ అయ్యేదానికి చూసుకోవాలి, కానీ ఫ్రీ పథకాలు గవర్నమెంట్ ఇస్తుంది దానికోసం ఆధారపడి ఉండకూడదు. అంటే జగన్మోహన్ రెడ్డి అంటాడు, లాస్ట్ టైం నేను ప్రజలను పట్టించుకున్నాను, కార్యకర్తలను పట్టించుకున్నాను. ప్రజల్ని పట్టించుకుందే లేదండి. అందరికీ సామాన్యులందరినీ వాళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎంతసేపటికి కొనే ఆలోచనే తప్పితే, ఓట్ బ్యాంక్ రాజకీయం తప్పితే ఇంకోటి చేయలేదండి. వ్యవస్థలంతా నాశనం చేసి ప్రతి వ్యవస్థ అది ఆలోచించిన ప్రతి ఒక్కరు కూడా ప్రతి వ్యవస్థ నాశనం అయిపోయింది. అది వ్యవస్థను గాడిలో పెట్టాలంటే మామూలు విషయం కాదు. అధికారులు ఇప్పటికీ ఇంకా ఆ గవర్నమెంట్లో నుంచి ఇంకా బయటకు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా ఆ రూట్లో ఆలోచన చేసి ఇంకా అధికారులని సరైన రూట్లో పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. ఎంత జరిగినా కూడా రేపు మేము 2.0 అంటే ఏంటో చూపిస్తాము, ఇంకొక 30 సంవత్సరాలు మేము వస్తాము అని చెప్పి కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. అదే ఇదే వీళ్ళ మీదనే ఇప్పుడు 39.5% వచ్చింది అంటున్నారు ఓటు లాస్ట్ గవర్నమెంట్లో. కాబట్టి అది ఓవరాల్గా అది కొన్ని కాన్స్టిట్యూషన్లో ఎక్కువ వస్తే రావచ్చు పర్సంటేజ్. కొంతమంది ఈ ఓటు బ్యాంక్ కోసం ఈ చిల్లర పథకాల కోసం అలవాటు పడిపోయిన వాళ్ళంతా కూడా ఇంకా వాళ్ళ మీద నమ్ముకుని ఉన్నారు. వాళ్ళు మా ఓటు బ్యాంక్ అదే అంటున్నారు కదా, దాని మీద ఇంకా నమ్మకం పెట్టుకున్నారు వాళ్ళు. అది దాని మీద వాళ్ళు గట్టిగా ఆలోచన చేస్తున్నారు. వస్తుందని చెప్పి 2.0 అంటారు, ఇంకేదైనా అంటారు, ఇంకా ఏదైనా అరాచకాలు చేసేదానికి వాళ్ళు రెడీ. ఇప్పటి వరకు అరాచకాలు చేశారు అని ఆరోపణలు ఉన్న వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసుకుంటూ వెళ్తారు. ఆ విషయంలో మాత్రం పూర్తిగా వెనకబడిపోయిందండి గవర్నమెంట్. వచ్చిన గవర్నమెంట్ ఏదో చిన్న చిన్న వాళ్ళని కొంతమందిని అరెస్ట్ చేశారు, కానీ పెద్ద తరగాలని ఇంకా ఎవరిని అరెస్ట్ చేయలేదు. పెద్ద పెద్ద పనులు చేసిన వాళ్ళని ఇంకా చేయలేదు. మెయిన్ వాళ్ళనే చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళని చేసినప్పుడే వ్యవస్థ ఇంకా సరైన వీళ్ళు అనుకున్న విధంగా గాడిలో పడుతుంది. జనాలు కూడా కేడర్ కూడా పూర్తి స్థాయిలో అసంతృప్తిగా ఉంది. తెలుగుదేశం కావచ్చు, కూటమి ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం అసంతృప్తిగా ఉంది. ఆ పెద్ద తలకాయలు అంటున్నారు కదా, వాళ్ళకి కూడా రేపు రాబోయే రోజుల్లో ఆ వచ్చి తీసుకుంటుందంటారా? బిగుసుకున్నారని అనుకుంటున్నాం జనాలుగా. అయితే వీళ్ళు దాన్ని వదిలిపెట్టారంటే వీళ్ళు చేసిన దానికి అర్థం లేదు. మళ్ళీ వాళ్ళు చెప్పినట్టుగా 2.0 కాదు 3.0 అయినా అంటారు వాళ్ళు. దాంట్లో తిరగలేదు. థ్యాంక్ యూ.